Welcome competitive aspirants. Welcome to Ravi's GK channel. ఈ చివరి 10 రోజుల్లో ఏపీపీఎస్సి గ్రూప్ 2 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్కి అలాగే భవిష్యత్తులో జరగబోయే ఏపీడిఎస్సి కానిస్టేబుల్స్ మెయిన్స్ ఎగ్జామినేషన్స్ అలాగే ఇతర అన్ని రకాల పోటీ పరీక్షలకి ఉపయోగపడేటువంటి కరెంట్ అఫైర్స్ని మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం. వాటికి సంబంధించిన ప్రశ్నాపత్రాలని కూడా రెడీ చేసుకుంటున్నాం. వాటినైతే ప్రాక్టీస్ చేస్తూనే ఉండండి. తక్కువ మార్కులు వచ్చినా కూడా అది డిసప్పాయింట్ అవ్వకండి. ఇక నుంచి ఇవి మీకు చాలా బాగా ఉపయోగపడతాయి ఏపీపీఎస్సి గ్రూప్ 2కి. ఎందుకంటే స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ని ఎక్కువగా నేను ఇస్తున్నాను కాబట్టి అవి మీకు చాలా బాగా ఉపయోగపడతాయి. అలాగే డిఎస్సి గ్రూప్ అలాగే డిఎస్సి ఏపీ డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో తెలంగాణ డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో జీకే క్లాసెస్ని కూడా స్టాండర్డ్ జీకే క్లాసెస్ని కూడా మరికొద్ది రోజుల్లో మనం స్టార్ట్ చేసుకుందాం. ఈ ఏపీపీఎస్సి గ్రూప్ 2 హడావిడి అయిపోయిన తర్వాత స్టాండర్డ్ జీకేకి సంబంధించి కూడా చూద్దాం. అయితే ఈ వీడియోకి వెళ్ళే ముందు రవీస్ జీకే ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కామెంట్ కూడా చేయండి. రైట్, ఇప్పుడు మనం చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఒక కార్యక్రమాన్ని డిస్కస్ చేద్దాం. ఇది రేపు గ్రూప్ 2 ప్రిలిమినరీ ఎగ్జామ్స్కి చాలా ఇంపార్టెంట్. అది మిస్ అయితే ఖచ్చితంగా గ్రూప్ 1 ప్రిలిమ్స్ మార్చి నెలలో ఉంది ఏపీపీఎస్సి, అందులో వస్తుంది. లెట్ us డిస్కస్ నౌ. ఆ ప్రోగ్రాం పేరు హమారా సంవిధాన్ హమారా సమ్మాన్. హమారా సంవిధాన్ హమారా సంవిధాన్ హమారా సమ్మాన్ అనేటువంటి క్యాంపైన్. హమారా సమ్మాన్ క్యాంపైన్ లేదా కార్యక్రమము. రైట్, హమారా సంవిధాన్ హమారా సమ్మాన్ అనేటువంటి ఈ కార్యక్రమంని ఎప్పుడు లాంచ్ చేశారు, ఎవరు లాంచ్ చేశారు, ఎందుకు లాంచ్ చేశారు అన్నటువంటి అంశాన్ని ఇప్పుడు మనం చూద్దాం. భారతదేశానికి ఇండిపెండెన్స్ వచ్చి మనం ఆల్రెడీ ఆజాదీ కా అమృత్ మహోత్సవాన్ని 75 సంవత్సరాల ఉత్సవాన్ని జరుపుకున్నాం. అయితే భారతదేశానికి 1950 జనవరి 26 నుంచి భారతదేశము రిపబ్లిక్ దేశంగా మారింది, గణతంత్ర దేశంగా మారింది. అయితే 1950 జనవరి 26 నుంచి భారతదేశం రిపబ్లిక్ అవడం, రాజ్యాంగం అమలులోకి రావడం జరిగింది. అయితే 2024 నాటికి భారత రిపబ్లిక్ డేకిది 75వ గణతంత్ర దినోత్సవం, 75th రిపబ్లిక్ డే. 74 రిపబ్లిక్లను పూర్తి చేసుకొని 75వ గణతంత్ర దినోత్సవంలోకి రావడం జరిగింది. అయితే ఈ కార్యక్రమాన్ని ఈ 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఫర్ ద ఒకేషన్ ఆఫ్ 75th యానివర్సరీ ఆఫ్ ఇండియాస్ రిపబ్లిక్, భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్, భారత ఉపరాష్ట్రపతి ఎవరంటే జగదీప్ ధన్ఖడ్. ఈ జగదీప్ ధన్ఖర్ అన్నటువంటి ఈయన 24/1/2024న ఈ 75వ వార్షికోత్సవాన్ని ప్లాటినం జూబ్లీని బేస్ చేసుకొని ఈ సందర్భంగా హమారా సంవిధాన్ హమారా సమ్మాన్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని లాంచ్ చేయడం జరిగింది, ఇనాగరేట్ చేయడం జరిగింది లేదా ప్రారంభించడం జరిగింది. ఇంగ్లీష్ వర్డ్ చెప్తున్నాను చూడండి. వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధన్ఖడ్ ఆన్ 24th January 2024 inaugurated Hamara Samvidhan Hamara Samman initiative for 75th or making 75th year of India as a republic. అయితే ఈ కార్యక్రమము 1 సంవత్సరం పాటు జరుగుతుంది. ఈ కార్యక్రమం 1 సంవత్సరం పాటు జరుగుతుంది. ఇది పాన్ ఇండియా కార్యక్రమం. పాన్ ఇండియా కార్యక్రమం చాలా ఇంపార్టెంట్. ఇది ఈ పాన్ ఇండియా కార్యక్రమము సంవత్సరం అంతా కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని
భారత ఉపరాష్ట్రపతి న్యూఢిల్లీలో ప్రారంభించడం జరిగింది. న్యూఢిల్లీలో ప్రారంభించారు. ఈ క్యాంపెయిన్ యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏమిటంటే భారతదేశం యొక్క ప్రజాస్వామ్య ప్రయాణానికి చురుగ్గా సహకరించేలా ప్రతి పౌరునికి అధికారం కల్పించడం ఈ కార్యక్రమం యొక్క ప్రాథమిక లక్ష్యం. The campaign's primary objective is to empower every citizen to actively contribute to India's democratic journey. అయితే ఈ కార్యక్రమము 3 ఇతివృత్తాలపైన పనిచేస్తుంది. రకరకాలైనటువంటి థీమ్స్తో 3 ఇతివృత్తాలతో పనిచేయడం జరుగుతుంది. థీమ్స్, ఆ థీమ్స్ ఏమిటో ఒక్కసారి మనం చూద్దాం. ఈ సంవత్సరం పాటు జరిగే ఈ పాన్ ఇండియా కార్యక్రమము ముఖ్యంగా 3 ఇతివృత్తాలపైన పనిచేస్తుంది. సబ్కో న్యాయ్, హర్ ఘర్ న్యాయ. మొదటిది సబ్కో న్యాయ్, హర్ ఘర్ న్యాయ్, హర్ ఘర్ న్యాయ అనేటువంటిది ఒక ఇతివృత్తం. అంటే అందరికీ న్యాయం, ప్రతి ఇంటికి న్యాయం అనేటువంటి ఒక ఇతివృత్తంతో నడుస్తుంది. రెండవది నవ్ భారత్ నవ్ సంకల్ప్, నవ్ భారత్ నవ్ సంకల్ప్ అనేటువంటి ఇంకొక ఇతివృత్తంతో కూడా ఇది నిర్వహించబడడం జరుగుతుంది. మూడవది విధి జాగృతి అభియాన్, విధి జాగృతి అభియాన్ అనేటువంటి 3వ కార్యక్రమం ఇది. అయితే చట్టంపై అవగాహన ప్రచారం, తెలుగులో విధి జాగృతి అభియాన్ అంటే చట్టంపై అవగాహన కార్యక్రమం ప్రచారం. నవభారత్ నవ సంకల్ప్, సబ్కో న్యాయ్, హర్ ఘర్ న్యాయ అనేటువంటి 3 ఇతివృత్తాలతో నడుస్తుంది ఈ కార్యక్రమం. అయితే ఈ క్యాంపెయిన్ యొక్క ప్రధానమైన ఇంకొక లక్ష్యం ఏమిటంటే భారత రాజ్యాంగంలో పొందుపరచబడిన సూత్రాలకు మన సమిష్టి నిబద్ధతను పునరుద్ఘాటించడానికి మరియు మన దేశాన్ని బంధించే భాగస్వామ్య విలువలను జరుపుకోవడం దీని లక్ష్యం. The campaign aims to reaffirm our collective commitment to the principles enshrined in the Constitution of India and celebrate the shared values that bind our nation. అలా ఈ కార్యక్రమాన్ని హమారా సంవిధాన్ హమారా సమ్మాన్ అనేటువంటి ఈ కార్యక్రమాన్ని కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. నోడల్ మినిస్ట్రీ యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్, ప్రజెంట్ అర్జున్ రామ్ మేఘ్వాల్ కేంద్ర న్యాయశాఖ మంత్రిగా ఉన్నారు. అలాగే భారతదేశంలో ఇంట్రడ్యూస్ చేశారు ఒక కొత్త కార్యక్రమాన్ని, న్యాయ సేతు అనేటువంటి ఒక కార్యక్రమాన్ని కూడా ఈ కార్యక్రమంలో భాగంగానే లాంచ్ చేయడం జరిగింది. న్యాయ సేతు, ఈ న్యాయ సేతు అనేటువంటి ప్రధానమైన ఉద్దేశం ఏమిటంటే భారతదేశంలో ప్రతి మూలకి లీగల్ అడ్వైజు లేదా లీగల్కి సంబంధించిన సహాయాన్ని అందించడం న్యాయ సేతు. కాబట్టి ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ప్రతి పౌరునికి న్యాయాన్ని అందించేలాగా ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేయడం జరిగింది. కాబట్టి ఇది చాలా చాలా కీలకమైనటువంటి అంశము. గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్.